ఈరోజు మనము స్కాల్పింగ్ గురించి తెలుసుకోబోతున్నాము. ఈ స్కాల్పింగ్ అంటే ఏంటి ఫస్ట్ తెలుసుకుందాం. సో, ఈ స్కాల్పింగ్ అనేది మనము ఇంట్రాడేలోనే చేస్తాము. దాని యొక్క హోల్డింగ్ పీరియడ్ వచ్చేసి ఫ్యూ సెకండ్స్ నుంచి ఫ్యూ మినిట్స్ వరకు మాత్రమే ఉంటుంది. దీంట్లో పాజిటివ్స్ వచ్చేసి ఏంటంటే మనకు రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది ఫేవరబుల్‌గా ఉంటుంది. జనరల్‌గా మనం 1:2 గాని, 1:3 గాని అనేది చేసుకోవచ్చు. నెగెటివ్ సైడ్ వచ్చేసి ఏంటంటే దీంట్లో మనం బ్యాక్ టు బ్యాక్ మల్టిపుల్ ట్రేడ్స్ అనేది తీసుకుంటాం కాబట్టి బ్రోకరేజ్ చార్జెస్ అనేవి ఎక్కువ పే చేయాల్సి ఉంటది. లైక్ జనరల్‌గా మనకు స్ట్రాటజీ ఎలా ఉంటదంటే ఏదైనా ఒక స్టాక్ ఎస్పెషల్లీ మనము ఇండెక్స్‌లో గాని, లిక్విడిటీ లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో గాని అండ్ లిక్విడిటీ ఎక్కువున్న స్టాక్స్‌లో అనేది మనం దీంట్లో ట్రేడ్ తీసుకోవాలి. పెన్నీ స్టాక్స్‌లో అసలు ఎంట్రీ అనేది తీసుకోకూడదు. 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో పెట్టుకోవాలి. సో, 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఈ జోన్ గనుక చూసుకున్నట్లయితే ఇదొక రెసిస్టెన్స్. ఇక్కడ మనకు క్లియర్‌గా ఇక్కడ నుంచి బ్రేకౌట్ ఇచ్చిన తర్వాత స్టాక్ అనేది కిందకి రావడం జరిగింది. సో, ఇప్పుడు ఈ జోన్ దగ్గర మనకొక సపోర్ట్ లాగా అయితే యాక్ట్ అవుతుంది. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్తాము. సో, 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఏంటంటే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ వచ్చేసి మనకు ట్రెండ్‌ని తెలియజేస్తది. 5 మినిట్స్ డైరెక్షన్, ఎంట్రీ వచ్చేసి 1 మినిట్ కింద మనం యూజ్ చేస్తాము. సో, ఇప్పుడు నేను యాస్ ఆఫ్ నౌ వచ్చైతే ఇక్కడ మనకు సపోర్ట్ లాగా అయితే ఉంది. అండ్ ఇదొక రెసిస్టెన్స్ లాగా అయితే యాక్ట్ అవుతుంది. స్పెషల్ ఇదిగోండి ఈ జోన్ ఏదైతే మీకుందో ఇక్కడ నుంచి అనేది ప్రైస్ అనేది డ్రాప్ కావడం జరిగింది. సో, అందుకే ఇదొక రెసిస్టెన్స్ లాగా అయితే యాక్ట్ అవుతది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 5 మినిట్స్‌లోకి వెళ్తాము. అంటే దీని యొక్క డైరెక్షన్ ఎలా ఉందనేది తెలుసుకోవడానికి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇదొక మేజర్ రెసిస్టెన్స్ కాబట్టి సో, లెట్స్ టేక్ మనము దీన్ని షార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనుకుందాం. ఫస్ట్ మీరు డిసైడ్ చేసుకోవాలి. మీరు దీన్ని షార్ట్ చేయబోతున్నారా? ఆర్ మీరు దీన్ని లాంగ్ చేయబోతున్నారా? అంటే లాంగ్ అంటే బై, షార్ట్ అంటే సెల్ చేయడం. షార్ట్ సెల్లింగ్. ఓకే. డిసైడ్ చేసుకోవాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక బాక్స్‌ని అనేది డ్రా చేసుకుంటాం. సో, ఇదిగోండి ఈ జోన్ ఇది రెసిస్టెన్స్ దగ్గర ఉంది. రెసిస్టెన్స్ దగ్గరకొచ్చిన తర్వాత ఈ విధంగా ఒక బాక్స్ అనేది డ్రా చేసుకుంటాము. ఈ బాక్స్ డ్రా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇదొక బయ్యర్‌కు, సెల్లర్‌కు ఒక యుద్ధం జరుగుతున్నట్టు, ఒక వార్ జరుగుతుంది. ఎప్పుడైతే దీని క్యాండిల్ బిలో క్లోజ్ అయిన తర్వాత మనం దాంట్లో ఎంట్రీ అనేది తీసుకుంటాం. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒకవేళ అగ్రెసివ్ ట్రేడర్ గనుక అవుతే ఇది బ్రేకౌట్ ఇచ్చిన తర్వాత ఎంట్రీ అనేది తీసుకుంటాము. ఏం చేస్తారు అంటే కొద్దిగా సేఫ్‌గా ఆడడానికి మళ్ళీ ఇదే జోన్‌కొచ్చేసి ఇక్కడ బ్రేకౌట్ ఇచ్చిన తర్వాత ఇదే జోన్‌కొచ్చి మళ్ళొక రిజెక్ట్ అయిందనుకోండి. ఒక షూటింగ్ స్టార్ ప్యాటర్న్ లాంటిది గనుక ఫార్మ్ అయినప్పుడు ఎంట్రీ అనేది తీసుకుంటారు. సో, ఎంట్రీ తీసుకున్న తర్వాత ఒకవేళ మీది పడుతుంది అంటే షార్ట్ సెల్ చేస్తారు. ఒకవేళ పెరుగుతుంది అంటే మీరు బై చేస్తారు లాంగ్ అన్నట్టు. సో, ఇప్పుడు దీని యొక్క రిస్క్ టు రివార్డ్ రేషియో దీని యొక్క రేంజ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క రేంజ్ ప్రకారం 1:2 అని చెప్పాను నేను. 1:2 గాని, 1:3 గాని. నాట్ అబౌట్ ఓన్లీ 1:2 ఆర్ 1:3 కొన్నిసార్లు ఏంటంటే నెక్స్ట్ ఇమ్మీడియేట్ సపోర్ట్ ఎక్కడుందనేది చూసుకోవాలి. సో, ఇప్పుడు ఈ జోన్ దగ్గర గనుక చూస్తే ఇక్కడ నుంచి బ్రేకౌట్ ఇచ్చింది. సో, అందుకే అదే జోన్ దగ్గరికొచ్చినప్పుడు మనకు అక్కడ నుంచి రివర్స్ అయ్యే అవకాశం ఉంటది. ఒకవేళ మళ్ళీ బై చేయాలనుకోండి, మళ్ళీ ఇదొక డ్రా చేసుకుంటాం ఇలా. ఇలా బాక్స్ అనేది డ్రా చేసుకుంటాము. దీని పైన రాగానే మనం దీంట్లో ఎంట్రీ అనేది తీసుకుంటాము. మళ్ళీ మనకి ఇక్కడి వరకు మూవ్ వచ్చింది. మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాత మళ్ళీ రెసిస్టెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక బాక్స్ డ్రా చేసుకుంటాము. బిలో కాగానే మళ్ళీ అనేది ఎంట్రీ అనేది తీసుకుంటాము. పింగ్ అనేది చాలా చాలా రిస్క్‌తో కూడుకున్నది. రిస్క్ మేనేజ్మెంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో, ఒకవేళ నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. సో, థాంక్ యూ సో మచ్.